వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే కడుపులో కొత్త ఉడుకుతున్నారు. ఏది పడిపోతున్న పార్టీ నేను పైకి తీసుకొచ్చాను, 40 ఏళ్ల పార్టీ నేను కాపాడుతానంటే ఒక్క మాట ఆ మొక్క చంద్రబాబు నోట్లో నుంచి అనమానండి. నా పార్టీ నాశనం అయిపోతుంటే కాపాడినోడు పవన్ కళ్యాణ్ అని లోకేష్ నోట్లో నుంచి అనమానండి. ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్, తెలుగుదేశం క్యాండిడేట్, ఒక్క సాధారణ కార్యకర్త నోట్లో నుంచి మా పార్టీ నాశనం అవుతుంటే, మా పార్టీ పడిపోతుంటే లేపి నిలబెట్టినోడు పవన్ కళ్యాణ్ ఒక్క తెలుగుదేశం కార్యకర్త నోట్లో నుంచి అనమానండి, ఉండదు. కానీ ఈయన మాత్రం నేను దాన్ని ఉద్ధరిస్తున్నాను, ఆయన దాన్ని ఉద్ధరిస్తున్నాను అంటాడు. వాస్తవంగా వాళ్ళేం ఫీల్ అవుతున్నారు? మనకి మన బుచ్చే చౌదరి గారి డైలాగ్ ఉంది కదా, బియ్యంతో కాటాకి కాస్త ఒడ్లు ఏది తూకంలో తేడా వస్తే తగ్గినప్పుడు కొంచెం ఒడ్లు కలుపుతామని అట్లా చూస్తున్నారు. కానీ ఈయన వల్ల తామేదో బాగుపడుతున్నాం అనుకోవట్లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పనికి వస్తాడు. మన తరపున స్టార్ క్యాంపైనర్ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ వెళ్ళి మాట్లాడుతుంటే మేమే తత్త అంటుంది కాబట్టి ఆయనకి ఇదివరకటికి మళ్ళీ టెంపో లేదు. ఇప్పుడు లోకేష్ మాట్లాడుతుంటే ఇంకా ఈ ఇద్దరితో కంపేర్ చేసినప్పుడు ఎక్కట్లేదు. చంద్రబాబు నాయుడు విని విని దశాబ్దాల తరబడి అయిపోయింది కాబట్టి, 3 దశాబ్దాలు అయిపోయింది కాబట్టి బోరు కొట్టేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం అంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ తనది తాను ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం స్టార్ క్యాంపెయినర్ గా పవన్ పనిచేసి పెడుతుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఓ పబ్లిసిటీ వాళ్ళకి ఇచ్చినటువంటిది మనం ఏమన్నా